యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. లేవి కాండము 16వ అధ్యాయం. ఈ అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ దేవుడు అహరోనుతో మాట్లాడుతా అంటున్నాడు. తన ఇద్దరు పిల్లలు చనిపోయిన ఆ సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించి ఈ అధ్యాయం అంతా డే ఆఫ్ అటోన్మెంట్ గా, లేకపోతే ప్రాయశ్చిత్త దినముగా మనము చూడొచ్చు. ఈ దినమున ఇస్రాయేల్ యూదులందరికీ అతి పవిత్రమైన లేక అతి ప్రతిష్ఠించబడిన దినం అంటే ఈ దినమే. ఈ దినంను హెబ్రీ భాషలో యోమ్ కిప్పూర్ అని అంటుంటారు. ఈ దినము ప్రతి 7వ నెల 10వ తారీఖున జరుగుతుంది. ఈ 7వ నెల 10వ తారీఖు వారికి విశ్రాంతి సబ్బాతు అని ప్రభు చెప్తున్నాడు. అంటే సబ్బాత్ అంటే శనివారంనే రానవసరం లేదు. ఈ సందర్భంలో సహజంగా సబ్బాత్ అంటే శనివారమే వస్తుంది. కానీ ఈ సందర్భంలో ఆయన చెప్తూ అంటున్నాడు, అది ఏ రోజైనా కావచ్చు, అది మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకునే రోజు, అది మీరు విశ్రాంతి తీసుకునే రోజు, ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరూ విశ్రాంతి తీసుకునే రోజు. అక్కడితో ఆకుండా అది పూర్తిగా అన్యులు ఎవరైతే ఇస్రాయేల్ మధ్యలో ఉంటారో వారికి కూడా విశ్రాంతి ఇచ్చే రోజు, టోటల్ హాలిడే రోజు. ఆ రోజు విశ్రాంతి తీసుకునే ఆ దినం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దినము 3 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిది, ఈ అహరోను తన యొక్క పాపము తీసివేయబడతా ఉంది. రెండవది, ప్రజల యొక్క పాపం తీసివేయబడతా ఉంది. మూడవది, ప్రజల యొక్క పాపము మోసుకుని ఒక మేక పాలం వెలుపటికి పంపించి వేయబడతా ఉంది. ఈ 3 కీలకమైన సంగతులు ఈ ప్రాయశ్చిత్త దినాన్న డే ఆఫ్ అటాన్మెంట్ న జరుగుతూ ఉంటుంది. మట్టికి ఈ ప్రాయశ్చిత్త దినాన్న జరిగే విధానం ఏంటి అని అంటే, ఈ యొక్క యాజకుడు మందసం దగ్గరికి లేక దేవుని యొక్క సన్నిధిలోనికి ఒక ఎద్దు, ఒక పొట్టేలు తీసుకొని రావాలి. ఈ ఎద్దు అనేది తన యొక్క పాప పరిహారార్థమై తీసుకొని రావాలి. ఈ ఎద్దుని వధించి ఈ ఎద్దు యొక్క రక్తము చిందించబడినప్పుడు అప్పుడు ఈయన పాప పరిహారం అవుద్ది. ఈయన పాప పరిహారం అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన సంవత్సరంలో ఒకేసారి ఈయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు ఈయన ఒక చేతిలో ఈ ధూప వేదిక మీద ఉంటున్న కాగుతున్న బొగ్గు, వేడి బొగ్గుని ఒక చేత్తో ఆయన ధూపార్తిలో వేసుకొని, ఇంకో చేత్తో ఆయన ఈ యొక్క ధూపమును తీసుకొని ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. వెళ్ళి ఈ ధూపమును ఆ బొగ్గు మీద వేస్తాడు. అప్పుడు భయంకరంగా పొగొస్తుంది, సువాసనతో నింపబడిన పొగొస్తుంది. ఆ పొగతో మొత్తము అతి పరిశుద్ధ స్థలం అంతా నింపబడతాది. ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం అంతా ఈ పొగతో నింపబడతాదో అప్పుడు ఈ యాజకుడు మళ్ళీ వచ్చి ఏ ఎద్దునైతే అర్పిస్తా వచ్చాడో ఆ ఎద్దు యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి రెండోసారి వెళ్ళి తీసుకొని దాన్ని ఆయన చిమ్మేవాడిగా ఉంటాడు. దాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత అప్పుడు ఆయన తిరిగి బయటకు వచ్చి తన యొక్క పాపం యొక్క పరిహారం పూర్తయిపోతుంది. ఇప్పుడు పాపం యొక్క పరిహారం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన దహన బలి, తాను తీసుకొని వచ్చిన పొట్టేల్ని దహన బలిగా అర్పించేవాడిగా ఉంటాడు. దాన్ని దహన బలిగా అర్పించిన తర్వాత ఇప్పుడు ఆయన వంతు అయిపోతా వచ్చింది. ఈ 3 చాలా కీలకమైన విషయాలు. మొట్టమొదటిది, తన పాపం పరిహారము చేయబడతా ఉంది. దేవునితో ఒక అవినాభావ సంబంధం, దేవునితో ఒక లోతైన సంబంధం, దేవునితో నిజంగా ఒక ఖచ్చితమైన పటిష్టమైన సంబంధం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన పాపములు ముందు క్షమించబడాలి, మన పాపములు కడగబడాలి, తుడిచివేయబడాలి. ఈ పాపములు తీసివేయబడిన తర్వాత ఇప్పుడు ఆ ధూపార్తి ఏం చూపిస్తుంది, లేక ఈ ధూపం ఏం చూపిస్తుందంటే దేవునికి నచ్చే జీవితాన్ని చూపిస్తా ఉంది. పాపము పోయిన తర్వాత మళ్ళీ పాపం చేసుకుంటూ విచ్చలవిడిగా బ్రతకూడదు. కానీ ఇప్పుడు పాపం పోయిన తర్వాత బహు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆయనకి నచ్చే జీవితం జీవించే అనుభవంలోనికి రావాలి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడవది, ఆయనని సంతోషపెట్టి బలులు అర్పించే వారిగా కావాలి. ఈ 3 ఈ యాజకుడు తన కొరకు తాను చేస్తాడు. కనుక క్రైస్తవుడు కూడా ఇలాంటి విధానంలోనే కొత్త నిబంధనలో మనం చూడొచ్చు. ముందు మన పాపాలు క్షమించబడతాయి, తర్వాత
మనం ఆయనను సంతోషపెట్టడానికి రోమ 12 మొదటి వచనాల్లో పిలువబడతా ఉంటున్నాం. ఆ తర్వాత ఆయనను సంతోషపెట్టే కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి పిలువబడతా ఉంటున్నాం. అయితే ఇది తన వరకు, తన కుటుంబం వరకు అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకై ఆయన 2 మేకల్ని తెప్పించాలి. ఈ 2 మేకల్ని తెప్పించిన తర్వాత ఈ 2 మేకల మీద చీటీలు వేయాలి. ఏ మేక మీద అయితే చీటీ పడతాదో ఆ మేకని తీసి వేరే మేకని ఆయన చంపి దాని రక్తాన్ని కూడా తీసుకొని మరలా మూడోసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ రక్తాన్ని మరలా 7 సార్లు ఆయన చిందించేవాడిగా ఉంటాడు. ఇది ప్రజల యొక్క పాపాన్ని తీస్తేది. ఈ రక్తాన్ని చిందించిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క రక్తమును ఆయన చిందించిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇశ్రాయేలీయుల పాపం అంతా పరిహారం అయిపోయిన తర్వాత చీటీ పడిన మేక ఏదైతుందో ఆ మేక దగ్గరకు వచ్చి ఆ మేక మీద 2 చేతులు పెట్టి ఇశ్రాయేల్ పాపాలన్నీ ఒప్పుకోవాలి. వ్యక్తిగత పాపాలు కాదు కానీ జాతీయంగా దేశపరంగా వాళ్ళు చేసిన పాపాలు అన్ని దాని తల మీద చేతులు పెట్టి ఒప్పుకున్న తర్వాత దాన్ని బయటికి వేరే వ్యక్తి దాన్ని బయటికి తీసుకొని దూరం తీసుకొని వెళ్ళి ఏ వ్యక్తి నివసించని స్థలంలో దాన్ని వదిలిపెట్టేసేవాడిగా ఉండాలి. ఇలా వారి పాపం పూర్తిగా పరిహారం అయిపోతుంది. ఇక్కడ యాజకుని పాపం పరిహారం అవుతా ఉంది. అంతేకాకుండా కేవలము యాజకుడిది పాపం పోవడమే కాకుండా ఆయన దేవునికి సంతోషకరమైన బలు అర్పిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపం కూడా పోతా ఉంది. మెట్టికి ఇది ఎప్పుడంటే అప్పుడు రావడానికి చేయడానికి వీల్లేదు. ఎప్పుడంటే అప్పుడు చేస్తే చచ్చిపోతావు అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఎట్లంటే అట్లా చేయడానికి కూడా వీల్లేదు. దేవుడు చెప్పిన వస్త్రాలు వేసుకొని దేవుడు చెప్పిన విధానంలోనే చేయాలి. కనుక దేవునికి నచ్చాలి అని అంటే కేవలం దేవుని మాటకి విధేయత చూపించడం బట్టి మనం దేవునికి నచ్చేవారిగా ఉంటాము. ఇలా ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు యోమ్ కిప్పూర్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మంచి బలి అర్పించినా, ఎంత శ్రేష్టమైన బలి అర్పించినా ఆ బలి వారికి కానీ ఇశ్రాయేలు కానీ ఒకటేసారి ఎప్పుడూ సరిపోలేదు. వాళ్ళు తీసుకొని వచ్చే ఈ బలులన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకొని వచ్చేవారిగా ఉంటున్నారు. కానీ ఈ కొత్త నిబంధనకి మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఒకటేసారి అర్పించబడ్డాడు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు గనక, ఆయన నిర్దోషి గనక, ఆయన ఇష్టపూర్తిగా తాను అప్పగించుకుంటా వచ్చాడు గనక ఒకటేసారి అప్పగించుకుంటా వచ్చాడు. ఆ తర్వాత నిత్యత్వానికి మనం శుద్ధులుగా చేయబడతా ఉంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు ఈ విధానం అంతా చేసిన తర్వాత వీళ్ళు మరలా సంవత్సరంలోనే దేవుని సన్నిధికి రాగలరు. కానీ కొత్త నిబంధనలో ఉంచిన మనకి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన కృపాసింహాసనం దగ్గరికి ప్రతి దినము మనం స్వేచ్ఛగా వెళ్ళగలం. ఎంత గొప్ప ధన్యత! వీళ్ళు ఈ బలులన్నీ ఎందుకు అర్పించేవాళ్ళంటే 2 విషయాలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవడానికి. ఒకటి, ప్రతి పాపం యొక్క జీతం మరణం అని గుర్తు పెట్టుకోవడానికి. రెండవది, ఈ యొక్క వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు బదిలీలు స్వీకరిస్తాడు. పాపము చెయ్యనిది మన బదులు అది మన దోషాన్ని తీసుకోగలదు, శిక్షని తీసుకోగలదు అనే విషయాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మన మరణ శిక్షని మనకి బదిలీ ఆయన ఆ పశువు శిక్ష తీసుకుందని వారికి అర్థమవుతుంది. కొత్త నిబంధనలో మనకి బదులు యేసు ప్రభువారు శిక్ష తీసుకున్నారని మనకు అర్థమవుతా ఉంది. ఈ తండ్రి, నమ్మకమైన దేవ, ఈ అద్భుతమైన దినం బట్టి నీకు వందనాలు. మా జీవితంలో అయితే సంవత్సరానికి ఒకసారి కాదు కానీ ఒకటేసారి జీవితాంతం మా కొరకే నీవు చెల్లించిన క్రయధనం బట్టి కీర్తిస్తూ నిత్యము నమ్మకస్తులుగా జీవించే కృపను అనిపిస్తుంది. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.